హాయ్ అందరికి ఈ రోజు అయితే మేము స్వర్ణగిరికి అయితే వచ్చినాము. టెంపుల్ కి ఎంట్రీ కాగానే మనకి ఇక్కడ స్వామివారి పాదాలు అయితే ఉంటాయి. స్వామివారి పాదాలు దర్శించుకున్న తర్వాత మెట్లెక్కుతూ మేము గుడి దగ్గరికి అయితే వెళ్ళినాము. ఇక్కడ గోపురాన్ని చూడండి ఎంత మంచిగా ఉన్నదో. ఇక్కడ స్వామివారి రథం అయితే ఉన్నది. మనం గుళ్ళ నుంచి బయటకు వెళ్ళంగానే మనకు 40 అడుగుల ఆంజనేయుని విగ్రహం అయితే ఉంటది. దాని పక్కకే మనకి ఇక్కడ జయ గంట అని అయితే ఉంటది. ఈ గుళ్ళ మనకు అట్రాక్టివ్ గా కనబడేది జలనారాయణ స్వామి విగ్రహమే. ఎంత మంచిగా ఉన్నదో చూడండి. ఇక్కడనైతే ఎంత పీస్ఫుల్ ఉన్నదో, ఎంతసేపు అంటే అంతసేపు ఉండొచ్చు. ఇక్కడనైతే కోనేరు స్వామివారి విగ్రహం చూడడానికైతే 2 కళ్ళు సరిపోవు, అంత మంచిగా ఉన్నది. ఇక్కడనైతే ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహం, ప్రతి ఒక్క స్తంభం ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లోనైతే ఉన్నాయి. ఫుల్ పబ్లిక్ అయితే వచ్చిండ్రు ఈ రోజు. మాకు మాత్రం దర్శనం మంచిగా అయింది. లాంగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసిన, ఇక్కడనైతే లింక్ ఇస్తాను. ఈ లింక్ క్లిక్ చేసి అయితే లాంగ్ వీడియోనైతే చూడండి. ఇంకొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.